హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో చాలామందికి తెలియంది, కొంతమందికి మాత్రమే తెలిసిన ఒక సింపుల్ టిప్ అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్లయితే, గోంగూరని మనం రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం కదా, చాలా రకాలుగా పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము. దానికోసం ముందుగా గోంగూరని కాస్త ఉప్పు వేసిన నీళ్ళల్లో 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా పొయ్యి మీద నీళ్ళని మరిగించి దానిలో ఈ విధంగా గోంగూరని ఉడకపెడుతున్నానండి. గోంగూర పచ్చళ్ళు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం కదండి. అలాగే నీళ్ళల్లో ఉడకపెట్టి పచ్చడి చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది. అదే ఇది. గోంగూర అనేది చాలా త్వరగా ఉడుకుతుంది కదా, అందరికీ తెలిసిందే. జస్ట్ మనం అలా నీళ్ళల్లో వేయగానే 2-3 నిమిషాలకే సాఫ్ట్గా అయిపోతుందండి. ఇలా పొంగు వచ్చి చూసారా, గోంగూర మొత్తం ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత తీసి ఆ నీళ్ళని మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఆ నీళ్ళనే పడేయకుండా మనం ఈరోజు ఉపయోగించుకునే ఒక మంచి ఐడియా అన్నమాట. భలే యూస్ఫుల్గా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. గోంగూరలో కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉడికించి నీళ్ళని తీసేయడం కూడా అంత మంచిదేమి కాదండి. కాకపోతే నేను చూసిన దాంట్లో చాలామంది ఈ విధంగా కూడా పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఉపయోగించి ఈ గోంగూర వేసి పచ్చడి చేస్తూ ఉంటారు. భలే కమ్మగా ఉంటుందండి. ఈ వీడియోలో మనకు కావాల్సింది మాత్రం ఈ నీళ్ళేనండి. ఈ నీళ్ళని ఉపయోగించి ఇలా రాగి వస్తువులు, వెండి వస్తువులు, ఇత్తడివి ఏవైనా సరే క్షణాల్లో మెరిపించవచ్చు అన్నమాట. చక్కగా మెరుస్తాయి. నేనైతే మీ ఐడియా కోసం ఇలా రాగి చెంబుని క్లీన్ చేసి చూపిస్తాను. ఒక గిన్నెలోకి కొద్దిగా సాల్ట్ వేసి ఈ లిక్విడ్ కూడా కొంచెం వేయాలండి. వేసేసి ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసి ఇప్పుడు ఇంకా రుద్ది చూడండి ఎంత బాగా మెరుస్తాయో చూసారా. జస్ట్ నేను ఇలా కొబ్బరి పీచుని లిక్విడ్లో ముంచి ఈ చెంబు పైన తాకించానండి, అంతే. ఇలాగే క్లీన్ అవుతాయండి ఎంత నల్లగా ఉన్నా సరే. సింపుల్గా మనం ఇలా రుద్ది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కష్టపడాల్సిన పని కూడా ఉండదు. చూసారు కదా ఎంత బాగా మెరుస్తుందో. గోంగూర అంటేనే పులుపు కదండి. ఈ నీళ్లు కూడా అలాగే పుల్లగా ఉంటాయి. దీనిలో కొద్దిగా సాల్ట్ కలిపి రుద్దితే అసలు చూసారు కదా, నాకు నిమిషం కన్నా ఎక్కువ పట్టలేదండి ఈ చెంబు క్లీన్ చేయడానికి. ఇలా తోమేసి వెంటనే నీళ్లతో కడిగి మెత్తని పొడి క్లాత్తో తుడిస్తే మనకి భలేగా మెరుస్తూ ఉంటాయండి. నాకు ఎంతగానో నచ్చిన ఈ టిప్పు మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేశాను. నచ్చిందా అండి? నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.